గారి సహాయ నిధి నుంచి నలుగురికి ఆర్థిక సాయం అందించడం జరిగింది. 12,76,000 రూపాయలు వీళ్ళకి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఏవైతే పాపం అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబం పైన ఆధారపడి వాళ్ళు హాస్పిటల్ బిల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఈ విధంగా మన కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ ఇటువంటి కార్యక్రమం అందించడం అనేది నిజంగా ఆ కుటుంబాలకి ఒక అండగా నిలబడడం అనేది అదృష్టంగా మేము భావిస్తున్నాం. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 222 మందికి ఇచ్చాం. 2,76,00,000 రూపాయలు ఆర్థిక సాయం కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా వీరికి వైద్య సేవల కోసం ఆసుపత్రుల ద్వారా వాళ్ళకి చేసుకున్న ఖర్చులు నిమిత్తం మనం అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమం ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా మీరు ఉపయోగించుకోండి. అట్ ద సేమ్ టైం నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే బయట మన ప్రాంతంలో పారిశుద్ధ్యం గురించి అదేవిధంగా మనం ఎటువంటి ఆహార తీరుమండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందడుగు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోనూ వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు. దాని గురించి కూడా రీసెంట్గా మంత్రివర్గ ఉపసంఘం మేము దాని గురించి సీరియస్గా అయ్యి మన విశాఖపట్నంలో 51 రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే 44 రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు వండడం లేదని ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి. చాలా భయంకరమైన పరిస్థితి. సో దయచేసి మీరందరూ కూడా మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైతే ఈ సహాయం అవసరం వాళ్ళు ఒక ఫార్మాట్లో మన కార్యాలయానికి వచ్చి అది సబ్మిట్ చేస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు ఆర్థిక సాయం అందిస్తాం.